తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కాసేపట్లో వైసీపీ సీనియర్ నేతలతో సీఎం జగన్ మీటింగ్ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో నవరత్నాలతో పాటు కొత్త పథకాలపై సమాలోచనలు చేయనుంది అధిష్టానం. ఈ నేపథ్యంలోనే ఎన్నికల షెడ్యూల్లోపై మేనిఫెస్టో ప్రకటించాలని సీఎం జగన్ భావిస్తున్నారట. ఈ మేనిఫెస్టోలో ముఖ్యంగా రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీలను మేనిఫెస్టోలో పెట్టాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు మహిళల కోసం సరికొత్త పథకాలు అమలుపై చర్చించే అవకాశం ఉంది. ఇక తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కాసేపట్లో వైసీపీ సీనియర్ నేతలతో సీఎం జగన్ మీటింగ్ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో నవరత్నాలతో పాటు కొత్త పథకాలపై సమాలోచనలు చేయనుంది అధిష్టానం. ఈ నేపథ్యంలోనే ఎన్నికల షెడ్యూల్లోపై మేనిఫెస్టో ప్రకటించాలని సీఎం జగన్ భావిస్తున్నారట. ఈ మేనిఫెస్టోలో ముఖ్యంగా రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీలను మేనిఫెస్టోలో పెట్టాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక మరోవైపు మహిళల కోసం సరికొత్త పథకాలు అమలుపై చర్చించే అవకాశం ఉంది. రైతుగా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. రమేష్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లో సీఎం క్యాంప్ కార్యాలయంలో కూడా సీనియర్ నేతలతో సమావేశం కొనసాగే అవకాశం ఉంది. ఏదైతే మరి సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే నవరత్నాల పథకాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలు అమలు చేశామని వైసీపీ సిద్ధం సభలో అనేక మార్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకి వివరిస్తున్నటువంటి నేపథ్యంలో అయితే మరో మేనిఫెస్టోలు విడుదల చేయాలని కూడా దానిపైన కసరత్తు చేయనున్నారు. ఏదైతే మరి బొత్స సత్యనారాయణతో పాటు ఇతర మంత్రులు కూడా సీనియర్ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి వీరందరూ కూడా హాజరయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రాకముందే ఏదైతే మరి ఇప్పుడు ఉన్నటువంటి వైసీపీకి సంబంధించినటువంటి మేనిఫెస్టోలు విడుదల చేయాలని చెప్పి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయానికి వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ముఖ్యంగా ఈ మేనిఫెస్టోలకు సంబంధించి ఇప్పటికే నవరత్నాల పథకాలకు సంబంధించి కూడా పూర్తిగా ఈ అమలు చేస్తూ అయితే కొంత విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని చెప్పి కూడా ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే రైతు రుణమాఫీ గత ఎన్నికలకు ముందే రైతు రుణమాఫీ వ్యవహారం ముందుకొచ్చినటువంటి నేపథ్యంలో అయితే అది సాధ్యం కానటువంటి పరిస్థితి కనపడింది. అయితే ఈ క్రమంలోనే రైతు రుణమాఫీకి సంబంధించి రైతు భరోసా కింద ఇప్పటికే అందిస్తున్నటువంటి నేపథ్యంలో అయితే రుణమాఫీ ఇవ్వకపోయినా ఖచ్చితంగా రైతులకి న్యాయంగా ఒక కొత్త ఉపయోగపడే విధంగా కూడా పెద్ద అమౌంట్ గా మరి విడతల వారీగా ఇచ్చే అవకాశం ఈ మేనిఫెస్టోలో కనపడుతుంది. అదేవిధంగా డ్వాక్రా మహిళలకు సంబంధించి ఇప్పటికే వడ్డీ లేని రుణాలు ఇస్తున్నటువంటి నేపథ్యంలో అది పెంచే విధంగా కానీ లేదా మరికొన్ని పథకాలు ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఎక్కువగా విద్యా వైద్యానికి నాడు నేడు కింద ఇప్పటికే అన్ని స్కూల్స్ కూడా మరి పూర్తిగా కూడా మార్చేసినటువంటి వైసీపీ ప్రభుత్వం ఇంకా మరొక కార్యక్రమాలు కూడా తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. మహిళలకి పెద్దపీట వేసే విధంగా కూడా ఈ ఎన్నికల్లో ముందుకెళ్లాలని చెప్పి వైసీపీ పార్టీ భావిస్తున్నప్పటికీ అయితే ఇక ఎప్పటికప్పుడు ఎన్నికల ఏదైతే అధికార పార్టీలో ఉంటూ కూడా మరి అభ్యర్థులను మారుస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో నవరత్నాల పథకాలతో 100కి 100% ప్రజలకి నెరవేర్చామని చెప్పుకుంటున్నప్పటికీ ఆ దిశగానే ఇటు రాబోయే రోజుల్లో ఎన్నికల ప్రచారంలో ఖచ్చితంగా ఈ మేనిఫెస్టోలు ఏదైతే ప్రజలకి ఉపయోగపడే విధంగా ఏదైతే మరి ఈ నవరత్నాలకి ధీటుగా ఉండే విధంగా కూడా మేనిఫెస్టోలు రూపొందిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఆ దిశగానే ఈ సమావేశం కొనసాగే అవకాశం ఉంది. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే వైసీపీ మేనిఫెస్టోలు విడుదల చేసే అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. సంజన, ఎస్ రమేష్, అయితే ఈ మేనిఫెస్టోలో ముఖ్యంగా రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీలను మేనిఫెస్టోలో పెట్టాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అసలు ఏంటి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగానే సంజన, ఏదైతే మరి గత ఎన్నికలకు ముందే ఈ ప్రస్తావన అయితే వచ్చింది. ఏదైతే రుణమాఫీ చేయాలని భావించినప్పటికీ అది పెద్ద మొత్తంలో బడ్జెట్ ఉన్నటువంటి సమయంలో అది వీలు పడినటువంటి పరిస్థితి. అయితే రుణమాఫీ పేరుతో
అది ఎంత మేరకు రైతులకి అవకాశం కల్పించాలనే దాని మీద కసరత్తు జరిగే అవకాశం ఉంది. అయితే డ్వాక్రా మహిళలకి ఇప్పటికే పూర్తి స్థాయిలో వడ్డీ రుణాలు ఇస్తున్నటువంటి నేపథ్యంలో అయితే ఇప్పుడు ఉన్నటువంటి అమౌంట్ పూర్తిగా ఇప్పటికే ప్రభుత్వం నుండి ఒక అంచనా వచ్చినటువంటి ప్రభుత్వం అసలు డ్వాక్రా మహిళలకు సంబంధించినటువంటి బకాయిలు ఎంత ఉన్నాయి, రుణమాఫీలకు సంబంధించినటువంటి బకాయిలు ఎంత ఉన్నాయి, ఇవన్నీ కూడా చూసుకున్న తర్వాత బడ్జెట్ ఎంత మేరకు రిలీజ్ చేయాలి, దశల వారీగా ఒకవేళ రుణమాఫీ చేస్తే దశల వారీగా రుణమాఫీ చేస్తే ఎలా ఉంటుంది అనేది కూడా వేచి ఏది ఏమైనా ఒకటి చెప్పుకోవచ్చు సంజన, ఏదైతే మరి ఎన్నికల ముందు సార్వత్రిక ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ప్రజలకి సంబంధించినటువంటి అనేక పథకాలు ఒక భారీ స్థాయిలో కూడా విడుదల చేసే అవకాశం. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రమేష్.